కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తన్ను గెలిపిస్తాయంటున్నారు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు. ఇవాళ చివరి రోజు కావడంతో ముమ్మర ప్రచారం చేయనున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్న నీలం మధుతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అగ్రనేతలందరూ వరుస కట్టేసి ప్రచారాలకు వచ్చేసి కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఉన్నారు. వారిని అడిగి ప్రచారాలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారాలు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఏ విధంగా ప్రచారం కొనసాగింది, జనం నుంచి మీకు వచ్చిన స్పందన ఏంటి మధు? చాలా బ్రహ్మాండంగా చేసినామన్నా. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యే రోహిత్ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జీలు, ప్రతి సెగ్మెంట్లో 7 సెగ్మెంట్లలో ఉన్న ఇన్ఛార్జీలు, డీసీసీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు అందరూ కూడా బూత్ వైజ్ కమిటీలు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ముఖ్యంగా ప్రజలందరూ కూడా మమేకమై ప్రచారంలో పాలు పంచుకోరు. ప్రధానమంత్రితో సహా ప్రత్యర్థి ప్రధానమంత్రితో సహా నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్త జోష్ నింపే ప్రయత్నం చేశాను. మీది ఇలా జరిగింది కొనసాగింది? అగ్ర నాయకులు కూడా వచ్చారు కదా. మొన్ననే నర్సాపూర్కు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు. అదేవిధంగా సిద్దిపేటకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మెదక్కు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఇందిరాగాంధీ గారు గెలిచినటువంటి స్థానం ఇది. మొదటి నుంచి కూడా మీరు ప్రచారంలో అదే ప్రచారం జనాలు తీసుకెళ్లారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఆ రోజు ఇక్కడ నుంచి గెలిచి ప్రధానమంత్రి అయిందని అది ఏ విధంగా వర్కౌట్ అయింది ప్రజల్లోకి? చాలా బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో చాలా మందికి, ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, నిరుపేదలకు అందరూ ప్రచారానికి వెళ్ళినప్పుడు గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో పెద్ద మనుషులు, సీనియర్స్ ఉన్న వాళ్ళకి చెప్తారు, వాళ్ళ మన్మన్లకు, వాళ్ళ ఆ కోడన్లకు వాళ్ళకి చెప్తారు ఇట్లా జరిగింది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. ఈరోజు మనం 4 మెతుకులు తింటున్నామంటే ఈ భూమి ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. అసైన్మెంట్ ల్యాండ్ భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ గారు అని చెప్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు అని చెప్తారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం మీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నారు. వారి వ్యూహాల ముందు మరి మీకు ఎలాంటి సహకారం ఉంటుంది? క్యాడర్ నుంచి కావచ్చు, మీ నాయకత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంటుంది? మా క్యాడరు, మా నాయకులు చాలా బలంగా ఉన్నారు. మాకు ఒకటి ఆల్రెడీ 2 సార్లు వాళ్ళని చూసిర్రు. వాళ్ళ ప్రభుత్వం లేదు, ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉంది. ప్రజాప్రభుత్వం ఎందుకంటే మేము ఇక్కడ వచ్చేటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాయి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీవిస్తాం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రేపు ఎంపీ గెలిపిస్తే అధికారం రాదు, రేపు దేశంలో అధికారం రాదు. ఓటేసి కూడా వృధా చేసుకోలేము. కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు వస్తాయి. దేశంలో కూడా ఇండియా కూటమి నుంచి వచ్చే నిధులు తీసుకొని వచ్చి 2 అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ప్రచారం ముగిస్తుంది. మీరు మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో సీరియల్ నెంబర్ 1 చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీకు ఒక అందుబాటులో ఉండే నాయకుల్లాగా ఉంటా, మీకు మమేకమై ఉంటా, మీ కష్ట సుఖాలలో పాల్గొంచుకుంటా, మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నేను పనిచేసి మీకు ఒక సైనికుల్లాగా పనిచేస్తానని తెలియజేస్తున్నా. నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అన్ని విభాగాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ పరిస్థితి తన యొక్క గెలుపు ఖాయమని అగ్రనేతలందరూ కూడా వచ్చేసి నా యొక్క మద్దతుగా నిలిచిన నా యొక్క గెలుపుకి కృషి చేశారని, అదేవిధంగా ప్రజల్లో మమేకమై పనిచేస్తున్న ఇప్పటి వరకు మరింత అవకాశాన్ని ఇండియా కూటమిలో నేను కూడా భాగస్వామి అయ్యేలాగా నాకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లని విజ్ఞప్తి చేస్తున్నారు నీలం మధు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, చిట్కుల నుంచి.